హలో ఎవ్రీవన్. మనం ఇప్పుడు తెలుగుకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్ బ్యాంక్ 1ని చూద్దాము. ఫస్ట్, భువన విజయం అనేటటువంటి సభ ఏ రాజు సభాస్థలి? జవాబు శ్రీకృష్ణ దేవరాయలు. నెక్స్ట్, రాధా మాధవ కవిగా పేరు పొందినటువంటి కవి ఎవరు? జవాబు చింతలపూడి ఎల్లనార్యుడు. నెక్స్ట్, తెలుగు పంచకావ్యాల్లోని ఓ గ్రంథం ఏమిటి? జవాబు ఆముక్త మాల్యద. నెక్స్ట్, సాహితీ సమరాంగణ సార్వభౌముడు బిరుదు ఎవరిది? సాహితీ సమరాంగణ సార్వభౌముడు అనేటటువంటి బిరుదు శ్రీకృష్ణ దేవరాయలది. నెక్స్ట్, రామాభ్యుదయం రచించింది ఎవరు? జవాబు అయ్యలరాజు రామభద్ర కవి. నెక్స్ట్, మను చరిత్రలోని మూల కథను ఏ పురాణం నుండి గ్రహించారు? జవాబు మార్కండేయ పురాణం నుంచి. నెక్స్ట్, మను చరిత్రలో ఎన్ని ఆశ్వాసాలు ఉన్నాయి? జవాబు 6. నెక్స్ట్, మను చరిత్రలో వరూధిని ఎవరు? జవాబు గంధర్వ కన్య. నెక్స్ట్, తెలుగు సాహిత్యంలో వికట కవిగా ప్రసిద్ధుడైనటువంటి కవి ఎవరు? జవాబు తెనాలి రామకృష్ణ కవి. నెక్స్ట్, వసు చరిత్రలోని నాయకుడు ఎవరు? జవాబు వసురాజు. వసురాజు. నెక్స్ట్, వసు చరిత్రలోని నాయిక ఎవరు? జవాబు గిరిక. గిరిక అనేటటువంటి నాయిక. నెక్స్ట్, శ్లేష కవితా చక్రవర్తిగా పేరుగన్నటువంటి కవి ఎవరు? జవాబు రామరాజు భూషణుడు. నెక్స్ట్, కవికర్ణ రసాయనం అనేటటువంటి పేరున్న గ్రంథం ఏమిటి? జవాబు మాంధాతృ చరిత్ర అనేటటువంటి గ్రంథం. నెక్స్ట్, జయంతసేన అనేటటువంటి కొత్త రాగాన్ని ఎవరు కనుగొన్నారు? జవాబు రఘునాథ నాయకుడు. నెక్స్ట్, ఏ గతి రచయించి రేని సమకాలము వారలు మెచ్చరే కదా అని విచారించినటువంటి కవి ఎవరు? జవాబు చేమకూర వెంకట కవి. చేమకూర వెంకట కవి. నెక్స్ట్, విష్ణు మాయా విలాసం అనేటటువంటి యక్షగానాన్ని రచించింది ఎవరు? జవాబు కంకంటి పాపరాజు. నెక్స్ట్, వరదాంబిక పరిణయం రాసినటువంటి రచయిత్రి ఎవరు? జవాబు తిరుమలాంబ. నెక్స్ట్, అక్క మహాదేవి చరిత్ర దీనిని రాసింది ఎవరు? జవాబు బాల పాపాంబ. బాల పాపాంబ దీన్ని రాయడం జరిగింది. నెక్స్ట్, పదకర్తగా తెలుగుదేశంలో ప్రసిద్ధి పొందినటువంటి వ్యక్తి ఎవరు? జవాబు క్షేత్రయ్య. నెక్స్ట్, వేదాంతాచార్య బిరుదు ఎవరికి ఉన్నది? జవాబు పెద తిరుమలాచార్యుడు. పెద తిరుమలాచార్యుడికి ఉన్నది. నెక్స్ట్, చరికొండ ధర్మన్న రచించినటువంటి గ్రంథం ఏమిటి? జవాబు చిత్రభారతం. నెక్స్ట్, తొలి వచన గ్రంథం ఏమిటి? తొలి వచన గ్రంథం ఏమిటి? జవాబు సింహగిరి వచనాలు. నెక్స్ట్, ఆంధ్ర భాషా సంజీవిని పత్రికను నడిపింది ఎవరు? జవాబు కొక్కొండ వెంకటరత్నం పంతులు. నెక్స్ట్,
కొక్కొండ వెంకటరత్నం రచించినటువంటి నవల ఏమిటి? జవాబు మహాశ్వేత అనేటటువంటి నవల. నెక్స్ట్, బాల వ్యాకరణం రచించింది ఎవరు? జవాబు పరవస్తు చిన్నయ సూరి. నెక్స్ట్, తిక్కన ఏ శతాబ్దానికి చెందినటువంటి కవి? జవాబు 13వ శతాబ్దానికి. నెక్స్ట్, తిక్కన మహాకవి మొదటి రచన ఏమిటి? జవాబు నిర్వచనోత్తర రామాయణం. నెక్స్ట్, సరస్వతి పుత్ర బిరుదు గల కవి ఎవరు? జవాబు పుట్టపర్తి నారాయణాచార్యులు. నెక్స్ట్, శివతాండవం అనేటటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు? జవాబు పుట్టపర్తి నారాయణాచార్యులు. నెక్స్ట్, గద్య తిక్కన బిరుదు కల కవి ఎవరు? జవాబు కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్, రాయప్రోలు స్వతంత్ర రచన ఏమిటి? జవాబు తృణ కంకణం. తృణ కంకణం అనేటటువంటి రచన. నెక్స్ట్, తృణ కంకణం అనేటటువంటి స్వతంత్ర రచన. నెక్స్ట్, గురజాడ కన్యాశుల్కం తొలి కూర్పు ఎప్పుడొచ్చింది? జవాబు 1897 సంవత్సరంలో. నెక్స్ట్, గురజాడ రచించినటువంటి మినుగురులు ఇది ఏ కోవకు చెందింది? జవాబు బాలగేయాలు అనేటటువంటి కోవకు. నెక్స్ట్, తెలుగు పదాలు ప్రవేశించిన ప్రాకృత భాషా కావ్యం ఏమిటి? జవాబు గాథ సప్తశతి. నెక్స్ట్, భారతానికి గల మరొక పేరు ఏమిటి? జవాబు పంచమ వేదం. నెక్స్ట్, నన్నయ్య అనువదించినటువంటి తెలుగు భారతం ఏ ప్రక్రియకు చెందింది? జవాబు చంపు కావ్యం అనేటటువంటి ప్రక్రియకు చెందింది. నెక్స్ట్, ప్రబంధ శబ్దాన్ని ప్రయోగించినటువంటి వారిలో ప్రథముడు ఎవరు? జవాబు నన్నెచోడుడు. నెక్స్ట్, దేశీయ ఛందస్సులకు ఉదాహరణలు ఏమిటి? జవాబు తరువోజా. తరువోజా అనేటటువంటివి దేశీయ ఛందస్సులకు ఉదాహరణ. నెక్స్ట్, భారతాంధ్రీకరణలో నన్నయ్యకు సహకరించింది ఎవరు? జవాబు నారాయణ భట్టు. నెక్స్ట్, నన్నయ్య యుగానికి ఉన్నటువంటి మరొక పేరు ఏమిటి? జవాబు అనువాద యుగం. నెక్స్ట్, పాల్కురికి సోమనాథుని ప్రథమ కృతి ఏమిటి? జవాబు చెన్నమల్లు సీసములు అనేటటువంటి ప్రథమ కృతి. నెక్స్ట్, అనుభవ సారములో 163 పద్యాలు ఏ ఛందస్సులో ఉన్నాయి? జవాబు కందం అనేటటువంటి ఛందస్సులో ఉన్నాయి. నెక్స్ట్, శ్రీకృష్ణుని బాల్య క్రీడలు ఏ కావ్యంలో ఉన్నాయి? జవాబు హరివంశం అనేటటువంటి కావ్యంలో. నెక్స్ట్, తెలుగులో వెలసినటువంటి మొదటి హేళన కావ్యం ఏమిటి? జవాబు క్రీడాభిరామం. నెక్స్ట్, అలరాజు రాయబారం ఏ గ్రంథంలో ఉంది? జవాబు పల్నాటి వీరచరిత్ర అనేటటువంటి గ్రంథంలో. నెక్స్ట్, దాశరథి శతకాన్ని రచించింది ఎవరు? జవాబు కంచెర్ల గోపన్న. నెక్స్ట్, ఆముక్త మాల్యద దీనిలో ఎవరి కళ్యాణం ప్రధాన ఇతివృత్తం? జవాబు గోదా శ్రీ రంగేశుల కళ్యాణం. గోదా శ్రీ రంగేశుల కళ్యాణం ఇది ప్రధాన ఇతివృత్తం. నెక్స్ట్, సంగీత రహస్య కళానిధి అనేటటువంటి పేరున్నటువంటి ప్రబంధ కవి ఎవరు? జవాబు
రామరాజు భూషణుడు. నెక్స్ట్ గాలిబు గీతాలు రాసింది ఎవరు? జవాబు దాశరథి. నెక్స్ట్ ప్రభవ పద్య కావ్యం రాసింది ఎవరు? ప్రభవ పద్య కావ్యం దీనిని రాసింది ఎవరు? జవాబు శ్రీశ్రీ. నెక్స్ట్ వజ్రాయుధం దీనిని రచించినటువంటి కవి ఎవరు? జవాబు ఆవంస సోమసుందరం. నెక్స్ట్ కర్పూర వసంతరాయలు దీనిని రాసింది ఎవరు? జవాబు డాక్టర్ సి నారాయణ రెడ్డి. నెక్స్ట్ సినీవాలి దీన్ని ఎవరు రాశారు? జవాబు ఆరుద్ర. నెక్స్ట్ ప్రపంచ పదులు రాసింది ఎవరు? జవాబు డాక్టర్ సి నారాయణ రెడ్డి. నెక్స్ట్ మోహన వంశీ నవల రాసింది ఎవరు? జవాబు లత. నెక్స్ట్ అమీనా అనేటటువంటి నవలను రాసింది ఎవరు? జవాబు చలం. నెక్స్ట్ 6 సారా కథలు ఇవి ఎవరివి? జవాబు రావి శాస్త్రివి. నెక్స్ట్ యజ్ఞం అనేటటువంటి కథ ఎవరిది? జవాబు కాళీపట్నం రామారావు. నెక్స్ట్ లిమరిక్కులు రాసింది ఎవరు? జవాబు శ్రీశ్రీ. నెక్స్ట్ నవ్య సాంప్రదాయానికి ప్రయోక్త ఎవరు? నవ్య సాంప్రదాయానికి ప్రయోక్త ఎవరు? జవాబు విశ్వనాథ సత్యనారాయణ. నెక్స్ట్ భావ కవిత ప్రవక్త ఎవరు? జవాబు దేవులపల్లి కృష్ణ శాస్త్రి. నెక్స్ట్ శ్రీశ్రీ కవిత్వాన్ని తూచేరాళ్ళు నా దగ్గర లేవు అన్నది ఎవరు? జవాబు చలం. నెక్స్ట్ నెత్తురు కన్నీరు కలిపి కొత్త టానిక్ తయారు చేశాడు శ్రీశ్రీ ఈ వృద్ధ ప్రపంచానికి అన్నటువంటి రచయిత ఎవరు? జవాబు చలం. నెక్స్ట్ నడక మాట్లాడుతుంది నానేల కవితా సంపుటి రచయిత ఎవరు? జవాబు నల్ల నరసింహమూర్తి. నెక్స్ట్ శ్రీశ్రీ మహాప్రస్థానానికి యోగ్యత పత్రాన్ని ఇచ్చింది ఎవరు? జవాబు చలం. నెక్స్ట్ అభ్యుదయ కవిత్వానికే మానిఫెస్టో అనిపించేటటువంటి శ్రీశ్రీ కవిత ఏమిటి? జవాబు ప్రతిజ్ఞ. అభ్యుదయ కవిత్వానికే మానిఫెస్టో అని అనిపించేటటువంటి శ్రీశ్రీ కవిత ఏమిటంటే ప్రతిజ్ఞ. నెక్స్ట్ ప్రభవ అనేటటువంటి శ్రీశ్రీ కావ్యానికి పీఠిక రాసింది ఎవరు? జవాబు పురిపండ అప్పల స్వామి. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.